హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మన టెర్రస్ గార్డెన్‌లో మొక్కల్ని చూద్దాం రండి. రోజు ఈ టెర్రస్ గార్డెన్ గురించి వీడియో పెట్టాలనిపిస్తుంది. నాకు చాలా సంతోషం మొక్కలంటే. అలాగే నాలాగే మీరందరూ కూడా మొక్కల్ని చూసి సంతోషపడే వాళ్ళుంటే చూస్తారు కదా అని పెడతాను. దూరంగా కనిపిస్తున్నాయి కదా! అవి తిరుమల హిల్సు. ఈ మొక్కలు తీగలన్నీ వచ్చేస్తున్నాయని మొన్న లైవ్‌లో చెప్పాను కదా! అవన్నీ ఒక చిన్ని ప్లాన్ చేసి కిందకు దారాలు ముడేసి కట్టాను. అది పక్కన స్టాండ్ పెట్టాలంటే కుదరలేదనేసి ఈలోపు తీగలు పెరిగిపోయి కోతులు ఇంచేస్తాయేమని తీసి వేరేగా కట్టాను. రేపు చూపిస్తాను లైవ్‌లో. ఇక్కడైతే మార్నింగ్ రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సారీ, అలాగే పిల్లలు, ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. ముందు ఫ్రెండ్స్ అని చెప్పేశాను కదా, పిల్లలు ఫస్ట్, తర్వాత ఫ్రెండ్స్, అంతే కదా. కానీ ఫ్రెండ్స్ కూడా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను. కొందరు దోశ తింటారు, కొందరు ఇడ్లీ తింటారు కదా. నాకైతే రవ్వ ఇడ్లీ చాలా టేస్ట్గా ఇష్టంగా తింటాను. చట్నీ కానీ ఉల్లి కారం కానీ ఏదైనా ఉంటే కాంబినేషన్ సూపర్ కదా. నేను ఉల్లి కారంకు బదులు టమోటా కారం తింటాను. అలాగే టిఫిన్లోకి మజ్జిగ ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అయిపోయిన తర్వాత చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్రస్తుతానికి టిఫిన్కి ముందుగా పాలు తాగుతారు కదా, మా వారికి పాలు ప్రిపేర్ చేస్తున్నాను బాదం పౌడర్ వేసి. ఇక్కడైతే టమోటా చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి. టమోటా చట్నీ వితౌట్ ఆనియన్తో నేను చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకైతే ఆనియన్స్ వేసి చేస్తున్నాను. ఇంకా సపరేట్గా చేస్తే టేస్ట్ ఉండట్లేదు అంటున్నారు. అందుకని ఈరోజు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలాగ ముందే డైరెక్ట్గా ఆనియన్స్ వేసేస్తున్నాను. నాకైతే ఒక 2 టమోటాలు సపరేట్గా చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు వాళ్ళని మెస్మరైజ్ చేయాలి కదా. టమోటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకు ప్యూరీగా చేసేసాను, అంటే మిక్సీకి పట్టేసాను కచ్చా పచ్చాగా. అందులో పసుపు కొద్దిగా, కారం కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను, అయినా సరే అందులో పులుపు కదా టమోటాలు అనగానే, అందుకని కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా అంటే సరిపడినంత. అందులో ఉప్పు కూడా వేసేసాను. పోపు వచ్చి ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసాను. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసాను. ఇది సిమ్లో పెట్టి ఉడికే లాస్ట్ టైంలో కొత్తిమీర అలా చల్లుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అదే సమయానికి ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇడ్లీ అదంతా అయిపోయిన తర్వాత దొండకాయలు కూడా ఈ 4-5 రోజులు అలాగే ఉంచేసాను పిల్లలు. అవైతే బాగా పండిపోయినట్టు అయిపోయాయి, కానీ గట్టిగా ఉన్నాయి. ఎండలకేమో అలాగా పండినట్టున్నాయి. పాడైపోయినవి 4-5 ఉంటే తీసి పడేశాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదైతే ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రైకి పప్పుచారు ప్రిపేర్ చేయాలి. టమోటా పచ్చడి అయితే ఇడ్లీకి దానికే తింటారు, కానీ ఇలాగ రైస్లో కలుపుకోరు. ఇంట్రెస్ట్ ఉంటే, అంటే నచ్చితే కలుపుకుంటారు, లేదంటే టిఫిన్లోకే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు అండ్ స్నేహితులు. మా ఇంట్లో పద్ధతులు మీకు చెప్పిస్తున్నాను. ఉంటే కూరలు ఏమీ లేదంటే గొణుక్కుంటూ రైస్లో కలుపుకుంటారు. ఇక్కడైతే చూడండి పసుపు వేసేసాను. పోపులోకి పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసాను అంతే, ఇంకా ఆవాలు కూడా వేయలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇదైతే ఇలాగ తయారైపోయింది. జీలకర్ర అవంతా వేపిన తర్వాత దొండకాయలు వేసి వేపాను. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్.